గూడూరు మండలం జులకల్ ఏపీ మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ దిల్షాద్ ఆహ్వానం మేరకు మెగా పేరెంట్స్ 4.0 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఆత్మీయంగా సమావేశమై విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. మౌలిక సదుపాయాలు, పౌష్టికాహారం, విద్యా విషయంలో ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్య అనేది ప్రతి బిడ్డకు గొప్ప ఆస్తి. పిల్లల్లో చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనను కూడా పెంపొందించాలి. ఇందుకు తల్లిదండ్రులు ప్రతిరోజు పిల్లల చదువు, హాజరు, ప్రవర్తనపై శ్రద్ధ చూపాలన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల ప్రోగ్రెస్ ను లీప్ యాప్ లో చూసుకోవచ్చన్నారు. ఆర్థికంగా ఇబ్బంది విద్యార్థుల కోసం ఉండకూడదని ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో అందరికీ ఇవ్వడం జరిగిందన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రైవేట్ పాఠశాలలలో మాత్రమే జరిగేది, కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో జరగడం శుభ పరిణామం అన్నారు. ఇలా విద్యారంగంలో పెనుమార్పులు తీసుకువచ్చిన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను సాధించేలా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు అవార్డులు అందజేయడం జరిగింది. అనంతరం స్కూల్ ఉపాధ్యాయులను గౌరవ ఎమ్మెల్యే సన్మానించారు. తదనంతరం స్కూల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్, లైబ్రరీ, వంటగదులను పరిశీలించి తద్వారా తల్లిదండ్రులు మరియు విద్యార్థులతో కలిసి భుజించడమైంది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఎంఈఓ, ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీ, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, కోడుమూరు ఎస్ఐ, మిగిలిన అధికారులు, కూటమి నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నేను ముఖ్యంగా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వస్తూ ఉన్నాను. ఎప్పుడు చెప్పేదాన్ని ఇప్పుడు చెప్తున్నాను. మాత్రం ఎలాంటి ఇబ్బందికి వెళ్ళాకుండా మీ పేరులో ఎవరిలో నమ్మలేదు. నిజం చెప్పాలంటే మీ స్కూల్ లైబ్రరీలో ఎమ్మెల్యే గారు కారు తీయగానే ఆ వెళ్తాం డ్రెస్లో చూస్తుంటే ఆఫ్రికన్ ప్రాజెక్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ వచ్చే విధంగా ఉంది. ఇక్కడ ఏంటంటే మన జూలకల్ స్కూల్లో ఇలా చూస్తుంటే ఢిల్లీలో పార్లమెంట్లో చెట్లు, ఈ మంచి చల్లని గాలి, ఈ వాతావరణం, ఆ మ్యాప్లో చూస్తూ ఉంటే చూడడానికి ఎలా ఉందంటే నేను చదువుకున్నా. డిగ్రీ కంప్లీట్ అయింది, ఇంటర్ కంప్లీట్ అయింది. నేను చదివిన చదువులో ఎస్ఎస్ స్కూల్ చేసి మైక్రోస్కోప్ ఇవన్నీ బుక్లో చూస్తూ ఉంది. ఇప్పుడు మీ మంచి స్నేహాభావం కలిగింది. సో ఐ జస్ట్ వాంట్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ అవర్ ఎమ్మెల్యే గారు. తర్వాత నేను నా నివేదికను నేను సమర్పిస్తాను. యంగ్ అండ్ డైనమిక్. ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పినచో సానుకూలంగా విని ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు అపర భగీరథుడిగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. సార్ గారు ప్రజల మనిషి, నిరంతర శ్రామికులు, ఆదర్శవంతమైన నాయకత్వం, సమర్థవంతమైన పాలకుడు, అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిది, సహృదయుడు, సులభంగా కలవగల నేత. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్. నాకు చాలా నచ్చిన వర్డ్ సులభంగా కలవగలిగిన నేత. ఒక నేతను కలవాలి అంటే చాలా పర్మిషన్స్ కావాలి. ఎంతో పర్మిషన్స్, అపాయింట్మెంట్స్ ఇవన్నీ లేనిది మనం కలవలేము. అలాంటిది ఇంత చక్కగా, ఎంత సార్లు చూస్తూనే మాలో ఉన్న ఆ భయము, ఆ టెన్షన్ అన్నీ వెళ్ళిపోయాయి సార్లు చూస్తూనే. అందుకే నాకు ఈ వర్డ్స్ చెప్పాలనిపించింది, చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా స్కూల్ నివేదిక చదువుతాను సార్. గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు, సభ్యులు, మా విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలు,
సమాజ సేవకులు, మహిళా పోలీసులు, ఉపాధ్యాయులు, ప్రియ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మెగా PTM 4.0 కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మన పాఠశాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా మన పాఠశాల గత సంవత్సరం సాధించిన విజయాలు, ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలు మరియు భవిష్యత్ లక్ష్యాలను మీ ముందుంచడం నాకు ఆనందంగా ఉంది. పాఠశాల తరగతులు, విద్యార్థుల హాజరు నమోదు వివరాలు. మా పాఠశాలలో 6 నుండి 12వ తరగతుల వరకు తెలుగు లాంగ్వేజ్ తో పాటు ఆంగ్ల మీడియంలో విద్య అందుబాటులో ఉంది. మొత్తం విద్యార్థులు 631, బాలురు 315, బాలికలు 316. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎవరూ లేరు. విద్యార్థుల నమోదు, హాజరు పెంపు కోసం ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారు. తల్లిదండ్రులతో సంప్రదింపులు నిర్వహిస్తూ ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. బడిబయట పిల్లల నమోదు. గత సంవత్సరం గుర్తించిన బడిబయట పిల్లల్ని వారి వయస్సుకు అనుగుణంగా తరగతుల్లో చేర్పించాము. ఈ విద్యా సంవత్సరంలో బడి మానివేసిన పిల్లల్ని గుర్తించి వారి తల్లిదండ్రులతో చర్చించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. మా స్కూల్లో హాస్టల్ విద్యార్థుల హాజరు మరియు వారి విద్యా పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాము. తరగతి గది బోధనతో పాటు పునశ్చరణ, ప్రత్యేక శిక్షణ తరగతులు, వారంతా పరీక్షలు, యూనిట్ టెస్టులు నిర్వహిస్తూ ప్రతి విద్యార్థి నేర్చుకునే స్థాయిని మెరుగుపరుస్తున్నాము. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాలు ఎంతో సంతృప్తి. వ్యక్తిగత మార్గదర్శకత్వం అమలు చేస్తున్నాము. మౌలిక సదుపాయాలు. మన పాఠశాలలో విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం తరగతి గదులు 14. మినిమం విద్యుత్, ఫ్యాన్లు, లైట్లు ఉండాలంటే ఫస్ట్ మన స్కూల్లో మన టీచర్లు, మన తల్లిదండ్రులు చెప్పేదాన్ని నేర్చుకున్న బట్టి మన ఈ స్థాయికి వస్తాం. అలాగా మన ఎమ్మెల్యే గారు కూడా మెట్టి ఎత్తుకుంటే ఈ స్థాయికి వచ్చింటారు. అంటే ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుండి తన లక్ష్యం ఏంటని నిర్ధారించుకోవాలి. మనం ఏం కావాలి, ఏంటి, మన గోల్ ఏంటని చిన్న వయసులోనే కాన్ఫిడెంట్గా మనం నిర్ణయించుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా దాని వైపు మనం అడుగులు వేస్తాం. లేదు అనుకుంటే తప్పుదారులు పడతాం. నా ఫ్రెండ్షిప్ సర్కిల్లోనే చాలామంది మంచి స్టూడెంట్స్ ఉన్నారు, చదివి మాకన్నా టాప్ స్కూల్ చదివే వాళ్ళు ఉన్నారు. కానీ వన్స్ బీటెక్లోనో డిగ్రీలోనో తప్పుదారులు పడడం వల్ల ఇప్పుడు ఏ దారం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. అట్లాగా మన చిన్నప్పుడే మన గోల్ మనం నిర్ణయించుకోవాలి. మనం ఏం కావాలి, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, లేదా మంచి రైతు కావాలా, ఏదో ఒక గోల్, నీకంటే ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ లేకుంటే మనం ఏం చేస్తామో మనకే అర్థం కాదు. అందుకు మీ అందరికీ చెప్పేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ కలలు కనండి. ఏం చేయాలి, నా లైఫ్లో ఏం సాధించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకోండి. అప్పుడే బాగుంటుంది. ఈ సందర్భంగా మీ స్కూల్కి వచ్చినందుకు నా చిన్న గౌరవమైన ముఖ్య అతిథులు, ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులందరికీ విచ్చేసిన తల్లిదండ్రులకు, ఎమ్మెల్యే గారికి, నా ప్రియమైన విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పేరెంట్స్ డే అనే పవిత్ర సందర్భంగా మీ అందరి మాట్లాడే అవకాశం రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒక పోలీస్ అధికారిగా ప్రతిరోజు సమాజంలో ఎన్నో సంఘటనలు చూస్తుంటాను. వాటిలో ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాను. మంచి కుటుంబం విలువలు, క్రమశిక్షణ, ప్రేమ, బాధ్యతలతో పెరిగే పిల్లలు జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటారు. తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకుండా పెరిగిన కొందరు పిల్లలు మాత్రం చెడు అలవాట్లకు, నేరాల వైపు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. పిల్లలను మొదటి పాఠశాల ఇల్లు, మొదటి గురువులు తల్లిదండ్రులు. పుస్తకాలు, విజ్ఞానం నేర్పితే తల్లిదండ్రులు జీవితాన్ని ఎలా గడపాలో నేర్పిస్తారు. మంచి మాట, మంచి నడవడిక, పెద్దలను గౌరవించడం, నిజాయితీ, క్రమశిక్షణ వంటి విలువలలో ఇళ్లలోనే ప్రారంభమవుతాయి. ప్రియమైన తల్లిదండ్రులారా, పిల్లలను మంచి విద్యను అందించడం మాత్రమే కాదు, ప్రతిరోజు కొంత సమయం వారితో మాట్లాడండి. వారి స్నేహితులు ఎవరు, వారి ఆలోచనలు ఏమిటి, ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అనే విషయాలు తెలుసుకోండి. మీ ప్రేమ, మీ ప్రోత్సాహం, మీ మార్గదర్శకమే వారికి అతిపెద్ద బలం. ప్రియమైన విద్యార్థులారా, మీ తల్లిదండ్రులు మీకోసం ఎన్నో కష్టాలు పడుతుంటారు. వారి కళలను నిజం చేయడం మీ బాధ్యత. ఉపాధ్యాయులను గౌరవించడం, క్రమశిక్షణతో చదవడం, సమయాన్ని విలువైనదిగా భావించండి. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, చెడు స్నేహాలు దూరంగా ఉండండి.
మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టండి. ఈ రోజుల్లో చిన్న తప్పిదం కూడా జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు కలిసి పనిచేస్తే ప్రతి విద్యార్థి విద్యలోనే కాకుండా సంస్కారంలో, వ్యక్తిత్వంలో కూడా ఆదర్శంగా ఎదుగుతాడు. ఒక మంచి విద్యార్థి ఒక మంచి పౌరుడిగా ఎదిగి కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని సేవ చేయగలడు. ఈ సందర్భంగా ఒక చిన్న సందేశం చెప్పాలనుకుంటున్నాను. పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కంటే మంచి విలువలు ఇవ్వండి. డబ్బులు ఇవ్వడం కంటే మంచి వ్యక్తిత్వాన్ని ఇవ్వండి. మార్కులు మాత్రమే కాదు, మానవత్వను కూడా నేర్పండి. అదే వారి జీవితానికి నిజమైన సంపద. జై హింద్. అలాగే స్కూల్ పిల్లలకి ప్రతి ఒక్కరికి పేరుమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికమైనటువంటి అధికారులకి ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి, వారి అధ్యాపక బృందానికి, ఇంకా ఇతరులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మెగా పేరెంట్ ఈవెంట్ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని గతంలో మనం ప్రైవేట్ స్కూళ్ళలో నిర్వహించుకునేవాళ్ళు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి స్కూళ్ళలో చేసుకోవాలి. ఇలాంటి కార్యక్రమం చేసుకుంటే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకి, టీచర్లకి వీరి భాగస్వాములు కలిపే అభివృద్ధి ప్లస్ బాగుంటుందని చెప్పేసి మన మినిస్టర్ గారైనటువంటి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి యొక్క సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు ఇప్పటికీ చాలా ఆకలితో ఉంటారు. తక్కువ సమయం కంటే ముగిస్తాను కాబట్టి మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మీరు పనులుగా ఉండేవాళ్ళం. మీకైనా ఇంకా స్థితి రోడ్డుంది, మట్టి రోడ్డు రాళ్ళతో ఉండేది మా స్కూళ్ళు. అలాంటి స్కూళ్ళలో డైలీ 2 కిలోమీటర్లున్నారా 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకునేవాళ్ళం. మీకు ఎంత రానా ఎక్విప్మెంట్స్, చాలా హై ఎక్విప్మెంట్స్తో చాలా మీరు ల్యాబ్స్ కానీ స్కూల్స్ కానీ ఉన్నాయి. చాలా సంతోషకరం. మీరు ఎంతో ఉన్నత పదవులను సాధించుకోవాలని డాక్టర్స్, లాయర్స్, ఐపీఎస్ ఇలాంటి ఉన్నత పదవులలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్యార్థులు ముఖ్యంగా చెడు అలవాట్లకి దూరంగా ఉండండి. మద్యం కానీ అలాంటి ఇంకా చిన్నపిల్లలు కూడా ఇలాంటి ఆలోచన ఎలా వస్తుందో అర్థం కాదు, కానీ వాటికి దూరంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా చొరవ తీసుకుని వాళ్ళని పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తనలో ఎలా ఉంటుంది, రోజు రోజుకి ఆదరపై కూడా వాళ్ళు చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులకు సేవనైనా కోరుకుంటాను. ముఖ్యంగా విద్యార్థుల యొక్క ప్రతిభ, వాళ్ళ యొక్క నైపుణ్యం, ప్రతిభ ఇలాంటివి వాళ్ళలో టీచర్లను వెలిగించే విధంగా టీచర్లలో ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ఏదైనా సమస్య ఉన్నా కూడా, మీకైనా పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు కాంపౌండ్ వాళ్ళకి రోడ్స్, ఒక రోడ్డు ఉంది, ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. నేను మాట్లాడుతాను మేడం, దాన్ని ఖచ్చితంగా సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎలక్ట్రిఫికేషన్ అని ఖచ్చితంగా మీరు ఇంకా బాగా ఉన్నత చదువులు చదువుకొని ఎంతో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా తల్లి పుణ్యం కార్యక్రమంలో దాదాపుగా చాలా మంది ఉన్నాయి. మీలో ఎంతమంది ఉంటాయి చేతులు ఒకసారి. ప్రతి ఒక్కరికి నా దగ్గర డేటా ఉంది. నేను తప్పించుకున్నా తప్పించుకోలేదు. దాదాపు మీ స్కూల్స్కి 4,900 విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే తల్లిదండ్రులు 42,70,000 మంది తల్లిదండ్రులు వారి యొక్క అకౌంట్లలోకి 10,120 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అన్నింటినీ సద్వినియోగం పరుచుకొని తల్లిదండ్రులు చెప్పే మాటలు కానీ, అలాగే టీచర్లు చెప్పే మాటలు కానీ ప్రతి ఒక్కరి విని సాధనలు విని ప్రతి ఒక్కరు మంచిగా నడుచుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.